బలవంతం చేస్తే ఊరుకోం. బాధిత రైతులకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి రాజధాని భూముల విషయంలో ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి బాధిత రైతుకి వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అండగా ఉంటుందని, వారి పక్షాన్ని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త కమిటీ సభ్యుడు దొంతిరెడ్డి వేమారెడ్డి స్పష్టం చేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి విశాఖ ఉక్కులో ఘోరంతో పాటుగా ఇది రైతు ప్రభుత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం, హద్దురాళ్లపై బొమ్మలేసుకున్న జగన్ పిచ్చితనానికి చికిత్స లేదు, భూతగాదాలు సృష్టించారు, 1000 ఎకరాలు 22ఏలో చేర్చారు, నేను రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు విముక్తి, పరీక్షలంటే తెలియని వాడు సర్కార్పై బురజ్జల్లుతున్నాడు, గొడ్డలు పట్టుకునే చేతులకు నాగలు పట్టే రైతులు గుర్తుకు రారు, కోడికత్తి డ్రామాలు ఆడే వాళ్ళకి వరి కోతలు ఎలా తెలుస్తాయి, గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంటల సాగు ఎలా తెలుస్తుంది, సిద్ధాంత సభలో సీఎం ఫైర్, అన్ని సినిమా స్టైల్ ఆఫ్ డైలాగ్స్ బాగుంటాయి. కాబట్టి ఇక్కడ డౌట్ ఏంటంటే 22ఏలో ఉన్నటువంటి భూములనే కదా జగన్ రెగ్యులరైజ్ చేసింది, వాటిట్టే కదా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ 22ఏలో పెట్టింది. మరి జగన్ చేశాడని ఎందుకు చెబుతున్నారు అంటే ప్రజలకు ఏం తెలియదు కాబట్టి మేము పదే పదే మాట్లాడే మాటలే నమ్ముతారు అన్నటువంటి ధైర్యం, పేపర్లు టీవీలు తోడున్నాయన్నటువంటి ఒక ధైర్యం అనమాట. ఇకపోతే 1.37 లక్షల ఎకరాలు ఏనాం భూములకు విముక్తి, మొత్తం